ఏమి అన్నే? ఈ ఇల్లు నీది, ఆస్తి నీది, అధికారం నీది. నిన్ను కట్టుకుని ఈ ఇంట్లో అడుగు పెట్టిన రోజునే నేను పనిచేసే కంపెనీ దివాళా తీసి నా ఉద్యోగం పోవటం నా కర్మ. నీ ఇష్టం వచ్చినన్ని మాటలను చచ్చినట్టు పడి ఉంటాను. ఇప్పుడు గడ్డం గీసుకోనా వద్దా? ఇప్పుడు నేనేమన్నా నన్ను అలా గింజుకుంటారు? ఎల్ఐసిలో ఉద్యోగాలు ఉన్నాయట, చూడమన్నాను. తప్ప? చూస్తూనే ఉన్నానే. గవర్నమెంట్ ఉద్యోగానికి పనికిరాను, వయస్సు దాటిపోయింది. నా మొహం చూస్తే నమ్మకస్తులాగా కనిపించాయేమో. ప్రైవేట్ కంపెనీలో నాకే వాడు ఉద్యోగం ఇవ్వడు. ఏం చేయను? సావనా? అప్పటికీ పత్రికలో కనిపించిన ప్రతి ఉద్యోగానికి అప్లై చేస్తూనే ఉన్నాను. బాబు గారు ఇటు. హలో పాపారావు గారు, ఏమిటి భార్యాభర్తలిద్దరు పొద్దున్నే మేడ మీద తీరుబడిగా కూర్చుని సరసలాడుకుంటున్నారు? ఏమిటి విశేషం? సరసం అదొక్కడే తక్కువైంది నా బతుక్కి. అరే, పేపర్ వచ్చినట్టుందే. వెరీ గుడ్. ఆ చొక్కా ఏమిటండి అలా ఉంది? ఏమోనండి, ఇది ఏమన్నా ఫ్యాషన్ అనుకుంటాను. పిచ్చి పిచ్చిగా ఉంది లేదు? మీకు బాగానే ఉంది. అందుకే తెచ్చుకున్నానండి. ఎన్నింటి వాడు అబ్బాయిది? అదే ఆ బొంబాయి కుర్రాడు వాడిది. వాళ్ళ ఇంటికి పొద్దునే కాఫీకి వెళ్ళానా పీరువ తెరిచింది. అద్దె విషయం అడగండి. అడిగేం లాభమే, నా జేబులో డబ్బులు తీసుకుని నాకే ఇస్తాడు. ఆ భలే వారు ఇస్తానండి. హలో, ఈ చెప్పులు ఎలా ఉన్నాయండి? ఎవరివి? ఏమో నాకే తెలుసండి. రాత్రి టీ నగర్ గుళ్ళు హరికథగా వెళ్ళారండి. పోస్ట్ ఎవరికి? పాపారావు గారికి. సచేత్ గారు ఉత్తరం. ఈయనకు ఉత్తరం రాసే వాళ్ళు ఎవరున్నారబ్బా? ప్రియమైన పాప, మీరు వెంటనే వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటానని రాశారు. ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురు చూస్తూ ఉన్నాను. నేను మిమ్మల్నే నమ్ముకుని ఉన్నాను. మీరు వస్తే ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేస్తాను. ఏ గుళ్ళోనూ పెళ్లి చేసుకుందాం. మీ పాదదాసి బేబీ. అయ్యో అయ్యో, ఈనగాత్యం మండిపోను. చెప్తా. ఏమండి? ఏమండోయ్? పిలిచారా? మిమ్మల్ని కదలండి. ఏమండోయ్, ఈ డ్రెస్ చూసారా? బీచ్ లో ఎవరో విదేశీయుడు ఈ బట్టలు పక్కన పెట్టుకుని అటు తిరిగి బీరు కొడుతున్నాడు. వెరైటీగా ఉన్నాయి కదా? నా మొహంలో ఉన్నాయి. ఆ మరీ అంత అసహ్యంగా లేవులండి. మీ ఆయన కావాలా? మేడ మీద ఉన్నాడు. ఏమండి? లేవండి. ఇక్కడ పడుకున్నారేమిటి? నీ పోరు పడలేక. ఇదేమిటి? ఉత్తరం. ఆ మాత్రం తెలిసే బతుకున్న రోజుల్లో ఇలాంటివి నాకు వచ్చేవి. ఇప్పుడు ఇది మీకే వచ్చింది, చూడండి. నాకా? ప్రియమైన పాప, మీరు వెంటనే వచ్చి నన్ను పెళ్లి. ఈ బేబీ ఎవరే? అదే నేను అడిగేది. ఇంత వయసు వచ్చి ఇదేం బుద్ధులండి మీకు? ఇప్పుడు నన్ను వదిలేసి దాన్ని కట్టుకుందామని చూస్తున్నారా? నా తిండి తింటూ నా ఇంట్లో ఉంటూ నేను కుట్టించిన బట్టలన్నీ వేసుకుని నాకే ద్రోహం చేస్తారా? గట్టిగా అరవకే, ట్రాఫిక్ అయిపోయింది. నీ మీదొట్టు. నిజంగా ఈ బేబీ ఎవరో ఏమిటో నాకు తెలియదు. మాయ మాటలు చెప్పకండి. మీలో ఎంత దుర్బుద్ధి ఉందో ఇప్పుడు తెలిసిందిలేండి. సత్యం, ఒకసారి నాకేసి చూడవే. ఒక పెళ్ళాన్నే సుఖపెట్టలేకపోతున్నాను, నాకిద్దరు కూడానా? ఓ 4 రోజుల నుంచి మీలో మార్పు కనిపిస్తుందిలేండి. మీకు ఇంకితం లేదు సరే, పెళ్ళైన వాడిని జుట్టు నెరిచిన వాడిని ప్రేమించడానికి ఆ పీరికెలా బుద్ధి లేదండి. అది కాదే సత్యం, నా మాట వినవే. కిందకి రండి, మీ పని చెప్తాను. అది కాదే. భగవంతుడా, ఉద్యోగం లేక ముక్కుపొడి కూడా పెళ్ళాన్ని డబ్బులు అడుక్కుంటున్నాను. ఇప్పుడు ఈ కొత్త ప్రాబ్లం తెచ్చిపెట్టావేమిటయ్యా? ఇవాళ నుంచి ముక్కుపొడికి కాదు, పళ్ళపొడి కూడా ఇవ్వదు. ఇక్కడ చిక్కండి. ఇదిగో ఇక్కడేం జరగలేదు. వెళ్ళండి 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 రా బాబు. సత్యం, ఆత్మారాముడు అఘోరిస్తున్నాడు. ఉద్ధరణి కాఫీ పోయివే. ఇస్తా. కాఫీ కాదు, కుంకుడు పులిసిపోస్తాం మీ గొంతులో. ఆ బాబియో బేబియో దాని ఇంటికి వెళ్ళి తాగిరండి. దానికే నా ఉత్తరం రాస్తున్నారు? కాదే, ఉద్యోగ ప్రయత్నం. దానికే అయి ఉంటుందిలేండి. ఇందా. థ్యాంక్ యూ. తల్లో పెట్టండి. అలాగే. ఈ బేబీ ఎవరే బాబు? ఒక్కసారి నా ఫేస్ కేసు చూడవే. ఇంతోటి అందాన్ని ప్రేమించే ధైర్యం ఏ ఆడదానికి ఉంటుంది? మా చిన్నప్పుడు మా స్కూల్లో ఓ అమ్మాయిని చూసి నవ్వితే అది దడుచుకుని టైఫాయిడ్తో మంచం ఎక్కింది. నన్ను ఏ ఆడది ప్రేమించి ఉత్తరం రాస్తుంది? నంగనేచ కబులు చెప్పకండి. పెళ్లి కూడా చేసుకుంటానన్నారని, మీకోసం ఎదురు చూస్తూ ఉంటానని రాసిందిగా. నన్ను ఏ రైలు కింద తోసేసి గుట్టు చప్పుడు కాకుండా దాన్ని పెళ్లి చేసుకుందామనా? శివ శివ, నేను నిన్ను రైలు కింద తోయగలంటే సత్యం. అంతోటి పర్సనాలిటీ నాది. మా నాన్నని రమ్మని రాశానులేండి. అటో ఇటో తేల్చి పారేస్తారు. ఆయన హడా ఇప్పుడున్న తదినాలకు తోడు. ఎక్కడికే? రంగమ్మ గారి ఇంటికి వెళ్ళొస్తాను. ఇల్లు జాగ్రత్త. ఏమి నువ్వెవరిది బాబు? ఉత్తరం రాసి నా కొంపకి కొరివి పెట్టావు కదే. ఏమిటి పాపారావు గారు ఎవరితో మాట్లాడుతున్నారు? ఆ పోసేమిటండి బాబు? ఇప్పుడే కురుక్షేత్ర సంగ్రామం మొదలైంది. కృష్ణుడి పోజ్ ఇదే కదా? ఆఫీసర్లా ఆ వేషం ఏమిటండి బాబు? అవునా? చాలా బాగుంది. అంటే అయ్యవరిది? కిరణ్ అనుకుంటానండి. పైన డాబా మీద ఆరేసింది. ఈ బెల్ట్ మాత్రం పక్కటి వెంకటేశ్వరరావుది. బాబు ఆ చెప్పు నాది. ఉండేవండి. మీ దగ్గర ఉంటే నా దగ్గర ఉంటే.
ఇక నుంచి ఆ లూజు మనీ లేకండి, నాకు ఉపయోగపడవు. ఈసారి 36 నెంబర్ తీసుకోండి. పెళ్ళాం దగ్గర పరపతి పోయే, పాదరక్షలు పోయే. ఏ తీరుగా నన్ను దయచూచెదవోయిన వంశోత్తమ రామ. అల్లుడు ఎంత వారలైన కాంతదాసులే అని పాడబోయి వినుటకు శ్రావ్యముగానుండును. దిగరా, ఇప్పుడే మీ వరప్రసాదం ఊరెగడానికి పోయింది. అల్లుడు, ఈ పిల్ల ఎవరోయి? వాళ్ళు మన ఇంట్లో అద్దెకుంటున్నారు. వాళ్ళన్న ఈ మాట వింటే చవదంటాడు. అలాగునునా? వద్దులే, అమ్మాయి ఉత్తరం రాసినది చదివి ఎంత సంతోషించదు అనుకుంటే అల్లుడు. ఈ వయస్సులో ఓ పడుచు పిల్ల మనస్సు ఏ లాగులో దొంగిలించగలిగితే పోయి. ఏ లాగు లేదు, చొక్కా లేదు, ఊరుకోండి. సత్య ప్రమాణకంగా ఆ అమ్మాయి ఎవరో, ఆ కథ ఏమిటో నాకు తెలియదు మావగారు. మొహమాట పడకోయి ఓ రసికాగ్రేసర చక్రవర్తి. ఇంతకీ ఆ పిల్ల ఎవరు? విలాసమేమి? వయస్సు ఎంత? అల్లుడు, ఇంతకు ఆ పిల్ల ఎవరు? విలాసమేమి? వయస్సు ఎంత? పేరు ఢాకిని, విలాసము నక్కబొక్కల పాడు, వయస్సు 637. చాలా అలాగునా? చాలా చాలా బాగుంది. ఎక్కడ కొన్నారు? అవునండి, కాశ్మీర్ లో కొన్నానండి. ఏమిటది జాలి పడతావు? దిగు, మొక్కలు కాదు ఎముకలు మిగులుతాయి. నాకు తెలుసు, మీరు ఊరుకోండి. ఏమిటో అయ్యా, ఆ రోజుల్లో వివాహం 5 రోజులు చేసేవాళ్ళం. కట్నాలు కానుకలు అవి కూడా. ఏమ్మా, వీడిని చాలా సేపటి నుంచి మోస్తున్నట్టున్నారు. ఒకసారి వాడిని నేను ఎత్తుకుంటాను. ₹1 ఇస్తే చాలు. రూపాయి ఎందుకు? వీడిని మోసినందుకు. దీన్నే బేబీ సిట్టింగ్ అంటారు. ఫారిన్ లో బాగా అలవాటు. ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. నేను ₹1 2 పిల్లలు మోస్తాను, తెచ్చి పెట్టండి. అరే, అప్పుడే బట్టలు మార్చారేమిటండి? ఎవరితో పెట్టి తెచ్చింది, నాకు సరిగ్గా సరిపోయాడు. ఈ చెప్పులే కొంచెం పెద్దవయ్యాయి. ఎవరో భోజనం రెడీయా? ఇప్పుడే టిఫిన్లు వచ్చాయ్యా, అవి తినాలండి. అల్లుడు, ఆ గులాబీ రంగు చీరలోని పడుచు పిటపిటలాడిపోతున్నదోయి. చిలిపి చేష్టలు చేసినచో తమరి దవడ దడదడలాడిపోవును మామగారు. ఆ పిల్ల ఆడపిల్లి వారి తాలూకు. అలాగునా? అల్లుడు, చెప్పకేమి, నేటి ఉదయము వివాహ సందర్భమున ఓ పిల్ల నన్ను చూసి కన్ను గీటినదోయి. ఏదో నలుసుబడి ఉంటుంది, అది మీరు అపార్థం చేసుకున్నారు. గత రాత్రి మాత్రం వంట లెక్క నా మీసము మెలిపెట్టినది కాదు. చీకట్లో సరిగ్గా కనిపించక అదేదో కుంచె చీపురు అనుకుని పట్టుకుని ఉంటుంది. ఇక మీ సాంస్కృతిక కార్యక్రమాల గురించి వర్ణన ఆపేసి లోపలికి వెళ్ళి పని చూసుకోండి. అదేమిటండి బాబు, మళ్ళీ ఇవెక్కడివి? గట్టిగా అరవకండి. బయటికి వెళ్ళారా, అక్కడ వేళ్ళలో పెట్టి కూర్చుంది. డ్రైవర్ చెప్పాడు, మేడ మీద ఇంకా చాలా పెట్లు ఉన్నాయట. కొన్నిట్లో చీరలు ఉంటాయి, జాగ్రత్త. ఆ సంగతి నాకు వదిలేయండి. అల్లుడు, ఎవరో స్త్రీమూర్తి వత్తుతున్నట్టున్నాడు. ఈ తప్పు మావగారు, మీసాలు ఊడిపోతాయి. కానీ మహాత్మా, మీ సరస దృష్టికి జోహార్. తమకి వయోభేదం లేదు, కులమతాల పట్టింపులు లేవు, రంగుతో సంబంధం లేదు. చెట్టుకి చీర చుట్టినా ముట్టుకు మురిసిపోయే తమ చపలత్వానికి జోహార్ మావగారు, జోహార్ జోహార్. ఒంటరిగా ఉన్నాడు, వేసినట్టు పని అయిపోద్ది. వేదుగా ఉండరా, ఎంత చెడ్డ అల్లుడు గారు కదా. ఏమల్లుడు గారు, ఏమిటి ఆలోచించారు? ఆలోచించేది ఏమిటండి నా శాంతం. అయినా ఈ వయసులో నాకు మళ్ళీ పెళ్లి ఏమిటి? ఈ మధ్యనే చూపు కూడా కాస్త మదగించింది. మీ అమ్మాయి కట్టబోయి పురోహితుడికి తాళి కట్టా కట్టగలను. వెళ్ళండి. అంత మాట అనకండి అల్లుడు గారు. పిలవదయ్యా, నాకు ఏడుపు వస్తుంది. పాపారావు, ఈ డ్రెస్ ఎలా ఉంది? ఏం తోచగల వాహిని స్టూడియోకి వెళ్ళాను. అక్కడ బట్టలు ఉండగా తెరిచింది, నాకు బాగా చూడేది కదా. ఈడేవిడండి గంటకో డ్రెస్ మారుతున్నాడు. ఈ వేసినట్టు పని అయిపోద్ది. నేను తెచ్చింది ఎవడు పట్టేవాడు మీదని కదరా. పాపారావు, అలా తెలిసిన నలుగురికి గడ్డ చూపించేస్తాను. బాబా తుపాకీ ఇచ్చాడండి, ఇక్కడ ఇద్దరిని కాల్చాలి. ఇది సినిమా తుపాకీ అండి, పేల్దు. అల్లుడు గారు, ఉభయ ఖర్చులు పెట్టుకుని 500 పెళ్లి జరిపిస్తాను. ఒక్క పిల్ల, దానికి అన్యాయం చేయకుండా అల్లుడు గారు. కావాలంటే 25,000 రూపాయలు కట్నం ఇచ్చుకుంటాను. 25,000 తీసుకెళ్లి పాతయ్యండి. ఈ మాట మా ఆవిడ ఏంటంటే నన్ను ఏ రైలు కింద తోసేసి తను సైకిల్ కింద పడుతుంది. బాబు, మీకు మీ పెద్దలకి 1000 నమస్కారాలు. వెళ్ళిపోయి బాబు, వెళ్ళండి. మాట అంటలేదు, వేసినట్టు పని అయిపోద్ది. చేశారా? మరి ఉసుకెళ్ళండి. నేను అలాగే ఎదురు ఈ మాట మీకు ఇచ్చేసాను, బాగుంది. ఆగండి.
ఎవరయ్యా మీరు మావాడి మీద దౌర్జన్యం చేస్తున్నారు? భద్రాచలం వీళ్ళు నన్ను చంపేస్తున్నారా? నువ్వెప్పుడొచ్చా? ఇప్పుడే వచ్చాను. అవును, టికెట్ కొన్నావురా? టిక్కెట్లు ఏమిటి? అదేమిటా, మా ఆఫీసర్ గారికి ఆయన భార్యకి బెంగళూరు 2 టికెట్లు కొనమని డబ్బు పంపించాను కదా. నువ్వా డబ్బు పంపించావా? ఎప్పుడురా? పరాచకాలు అడుగు, నువ్వు ఎప్పుడు ఇంతే వెధవా. మొన్న ఏమో నీ సంతకం చేసి డబ్బు తీసుకున్నావు కదరా. ఆయన ఏదో వాగుతున్నాడు, పోనీ ఆయన వేసినట్టు పని అయిపోద్ది. ఏం వేస్తావయ్యా పెసరట్లు ఊరుగా? బాబు, మా ఆఫీసర్ చాలా అర్జెంట్ పని అని 10 సార్లు చెప్పాడు. టికెట్లు గ్యారంటీగా రిజర్వ్ చేస్తానని చెప్పాను. ఇప్పుడు అవి లేకపోతే నా ఉద్యోగం పోయినా పోతుంది. ఉద్యోగం పోతే పోయిందయ్యా. మీరు కాదంటే నా బిడ్డ ప్రాణం పోతుంది. టికెట్ లేకపోతే డబ్బులేనా ఇవ్వరా? నా తంటాలేమో నేను పడతాను. కాకపోయినా వచ్చే నెలన్నా చేసుకుంటానని చెప్పండి బాబు, నా ఏర్పాటునే ఉంటాను. అయ్యా, ఇప్పుడు నేను ఎవరిని ఇయ్యాలి? నిన్ను నువ్వే వేసుకో నాయన. తనని తాను తెలుసుకోవడం, తన చెంపలు తానే వేసుకోవడం వివేకం. అదే బ్రహ్మ సాక్షాత్కారం. రోగం రొచ్చు, సావు పుట్టక, బాల్యం వార్ధక్యం ఈ చర్మభస్త్రికే గాని ఆత్మకు లేవు. సారే జహా సే అచ్చా హిందూ సితా హమారా సారే జహా సే అచ్చా. అందులకే అంతటి గొప్ప దేశములో పుట్టిన వారము కావుననే స్వతంత్రముగా స్వేచ్ఛగా అడుగుతుంటిని. ఆ పిల్ల ఎవరోయి? విలాసమేమి? వయస్సు ఎంత?